తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రహ్మణి జన్మదిన వేడుకలు లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్, వంగవీటి రంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, భోజన సదుపాయం, 5 పేద విద్యార్థులకు విద్యా నిమిత్తం నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా సుబ్బు, సాయిరాం వర్మ మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమన్నారు. ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు సుబ్బు, సాయిరాం వర్మలను భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, దంతులూరి వినోద్ వర్మ, బొక్క నూకరాజు, షేక్ రెహమాన్, బొక్క నందకుమార్, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, అడప జగదీష్ తదితరులు పాల్గొన్నారు. చెరుకూరి సాయిరాం గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మేమందరం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసి వచ్చే 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. మరి రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో ఫౌండేషన్ కార్యకర్తలు గత పార్టీ ఉన్న అధికారం లేకపోయినా పేదవారికి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి చెరుకూరి సాయిరాం వర్మ గారు ఇంకా వివిధ ముందు చాలా కార్యక్రమాలు చేస్తాను అన్నయ్య, తోడుంటాను, ఈ పార్టీకి నీకు తోడుంటానని మరి చెప్పారు. మనస్ఫూర్తిగా సోదరుడు చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, టీడీ జనార్దన్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, మరి అలాగే మా వెంట నిలబడి ఎప్పుడూ అండదండలుగా ఉన్న దాట్ల బుచ్చిబాబు గారు, దాట్ల పృథ్వీరాజు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్షులు మండపాక సుబ్బు గారు ఈ అవకాశం కలిగించినందుకు ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత భావంతో, ఆయనకి ఎప్పుడూ తోడుగా నిలబడతానని ఆయనకి వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఈరోజు పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం కానీ, పేదవాళ్ళకి దుప్పట్లు, భోజనం పెట్టడం కానీ మాకు చాలా సంతోషంగా ఉంది.